జస్ట్ ఇమాజిన్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే నువ్వు 2 పైథాన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. నీ దగ్గర ఒకటే ల్యాప్టాప్ ఉంది. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమో జాంగో 3 వర్షన్ వాడాలి. సెకండ్ ప్రాజెక్ట్ కి జాంగో 5 వర్షన్ వాడాలి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. లేదంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నేనే నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్ గా పైథాన్ లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేశాక ఏ వర్షన్ తో అయితే ఇన్స్టాల్ అయ్యాయో ఆ వర్షన్స్ అనేవి గ్లోబల్ గా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. లైక్ ఎలా అంటే నువ్వు ఒక ఫోల్డర్ లో వర్క్ చేస్తున్నావు, నువ్వు అక్కడ పాండాస్ ఒక వర్షన్ తో ఇన్స్టాల్ చేసావు. బట్ వేరే ఫోల్డర్ లో మళ్ళీ పాండాస్ తో వర్క్ చేసినప్పుడు ప్రీవియస్ గా నువ్వు ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసావో అదే వర్షన్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనకు పైథాన్ లో వర్చువల్ ఎన్వైరన్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే నువ్వు ఏ ఫోల్డర్ అయితే వర్క్ చేస్తున్నావో ఆ ఫోల్డర్ లో నీకు ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. దీని వల్ల యూజ్ ఏంటి అంటే నువ్వు ఏ ఫోల్డర్ అయితే వర్క్ చేస్తున్నావో ఆ ఫోల్డర్ లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు విత్ యువర్ స్పెసిఫిక్ వర్షన్ అనమాట. సో వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి CMD లో నీ యొక్క ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ యొక్క కమాండ్ రన్ చేయాలి. ఇది రన్ చేశాక నీకు వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఈ 2 కమాండ్స్ వాడితే నువ్వు క్రియేట్ చేసిన వర్చువల్ ఎన్వైరన్మెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఏంది నీకు కావాల్సిన పైథాన్ ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు విత్ యువర్ స్పెసిఫిక్ వర్షన్ అనమాట. సో ఇది దీనికైతే సొల్యూషన్. అండ్ ఇలా యూజ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి మనకి సపరేట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. దాంతో పాటు నీకు వర్షన్ క్లాష్ రాదు. అండ్ ఇది చాలా సేఫ్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. నీకైతే ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక ఇక్కడ ఉన్న లైక్ బటన్ హిట్ చేయి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.